ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం అయితే ముగిసింది. అయితే భీమవరంలో పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం నుంచి కూడా పోలింగ్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. అక్కడక్కడ మడుగు చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంత వాతావరణంలో అయితే జరిగింది. అలాగే ఇప్పుడు దాకా మనకి వస్తున్న రిపోర్టు ప్రకారం సుమారు 80% నియరెస్ట్ గా వచ్చేటట్టుగా అయితే పోలింగ్ శాతం మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు 6 లోపల ఉన్న అక్కడ ఉన్న ఓటర్లు అందరినీ కూడా లోనికి రప్పించి వారికి వాటర్ స్లిప్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వారికి నుంచి ఎంతసేపట్లో ఓటింగ్ అవుతుంది అన్నది, వారు ఓటు వేసే విధానంలో అది ఎంతసేపు అయినా సరే ఓటు వాళ్ళు వినియోగించుకునే విధానంలో అయితే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎంతసేపు అయినా వాళ్ళు ఓటు వినియోగించుకుని బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట కూడా ఓటర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ కలెక్టర్ మిశ్రా అయితే ఫస్ట్ నుంచి కూడా అందరికీ కూడా సందేశం ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని సద్వినియోగం చేసుకునే విధంగా అయితే ఇక్కడ జరుగుతుంది. అలాగే మనకి తాడేపల్లి గురించి వస్తే, తాడేపల్లిగూడెంలో అక్కడ ఉన్న మినిస్టర్ పుట్టు సత్యనారాయణ, అలాగే అక్కడ ఉన్న జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి తరఫున చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ మధ్యన అయితే కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏంటంటే ఒక పోలింగ్ బూత్ దగ్గర చిన్న ఘర్షణ జరిగింది. వారు ఒకరికొకరు ఒక లోన్ ఉన్న ఆర్వోలాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు జనసేన పార్టీకి అన్న ఒక ఇదిగా కొట్టి సత్యనారాయణకి అక్కడ రావడం, అక్కడ ఘర్షణ వాతావరణం అయితే కొంతసేపు నెలకొంది. ఆ వెంటనే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అక్కడికి చేరుకోవడంతో ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ అది అంటే సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల ఫుల్ అడ్వాంటేజ్ జరిగి అక్కడ వెంటనే పోలీసు వర్గాలు కూడా అక్కడికి రావడం, బలగాలు రావడం, ఇద్దరిని కూడా చెదురుమదురు సంఘటనలతో కొంత హడావిడి జరిగిన అక్కడ వెంటనే వారందరినీ కూడా అక్కడ పంపించి వేయడం జరిగింది. అక్కడైతే మొత్తానికి అయితే సర్దుబాటు అయితే జరిగింది. అలాగే వీరవాసంలో కూడా ఒక వ్యక్తి తన ఓటుని అక్కడ ఉన్న లోన్ ఉన్న ఆర్ఓ తన ఓటుని ఇంకో ఒక గుర్తుకి వేశారు అని ఒక అపవాదం అయితే వచ్చింది. అతని మటుకు సంబంధం లేదు, నేను అతను చెప్పిన దానికే నేను వేసానని కొంత దబాయించడం జరిగింది. ఇది కాదని అది ఈసీ కూడా అది యాక్షన్ గా తీసుకుని అసలు ఎందుకు అలాగా జరిగింది, ఓటుని ఎవరు వినియోగించుకోవాలో వారే వినియోగించుకోవాలి తప్ప మరొక దాంట్లో హ్యాండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని కూడా వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 7 కాన్స్టిట్యున్సీలు అంటే పశ్చిమ గోదావరిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కూడా మొత్తానికి ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ ఉన్న 7 కాన్స్టిట్యున్సీల్లో ఇక్కడ 3 చోట్ల జనసేన ఉమ్మడి పార్టీ తరఫున పోటీ చేస్తుంది. అలాగే 4 చోట్ల టీడీపీ వర్గం పోటీ చేస్తుంది. మిగతా ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ తరఫున కూడా పోటీ చేస్తున్నారు. ప్రతి చోట కూడా ఓటర్ మార్నింగ్ నుంచి కూడా ఓటు హక్కుని ఎవరికి కూడా చెప్పకుండా గుంభనంగా ఉండటం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుని ఎవరికి వేసామో కూడా బయటికి చెప్పకుండా చాలా పగడబందీగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కూడా ఓట్లు ఎవరికి వేశారన్న అంచనా కూడా ఎవరికి అందట్లేదు. ఇక్కడ కొంతమంది ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాము. సార్, అసలు ఓటు విధానం పొద్దున్న నుంచి ఎలా జరిగింది, అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారంటారు? ఇక్కడైతే నుంచి ఏమైనా ఏ రకమైన ఘర్షణలు లేకుండా, ఏ రకమైన గొడవలు లేకుండా మొత్తం ఎంత శాతం అయిందంట? సుమారుగా 75% అయిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. లోన్ నుంచి వాళ్ళు అందరూ వస్తేనే కానీ పూర్తిగా ఎంత శాతం అయిందని చెప్పిస్తేనే. మీరు చెప్పండి, ఇక్కడ ఎలా జరిగిందంట వాతావరణం? నా భీమవరం కాన్స్టిట్యున్సీ అంతా భీమవరం కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రశాంతంగా జరిగింది. ఏ విధంగా ఇబ్బంది లేదు. ఇక్కడ పర్సంటేజ్ కూడా 75 నుంచి 80% వరకు పోలింగ్ శాతం జరిగింది. చాలా ఎక్కువ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వృద్ధులు అందరూ కూడా వచ్చి మీరు ఓటు హక్కు వినియోగించడం జరిగింది. చాలా ప్రమాణం జరిగింది. ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా మార్నింగ్ నుంచే కూడా అంటే మార్నింగ్ 6కి నుంచి కూడా జనం అందరూ కూడా పోలింగ్ బూత్ ఎప్పుడు చేస్తారు, ఓటు వేస్తామన్న ఇదిలో ఉన్నారు. అంటే దాన్ని అవేర్నెస్ అనాలా, ఇంకో రకంగా అనాలంటారు? ఈ పూర్తి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది, ఆ వ్యతిరేకతను ఈ రోజు ఓటు బ్యాంక్ లోపల చూపించారు. కానీ ప్రతి ఒళ్ళు కూడా చాలా కసిగా ప్రేమగా ఓటుని అభ్యర్థులు గెలవాలని చెప్పేసి ఎంతో ప్రేమగా వాళ్ళు ఎంతో కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా యువత ప్రధాన యువత అండి. ఈ రోజు హైదరాబాద్ నుంచి నెక్స్ట్ మన పూనా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం పిల్లలు అక్కడ చదువుకుంటే వెళ్ళినోళ్ళు మన రాష్ట్రం డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి నాయకుడు మనం ఎన్నుకోవాలన్న కాన్సెప్ట్ తో ఈ రోజు మంచి వాతావరణంలో జరిగిందని. తప్పకుండా కూటమి అభ్యర్థులు విజయం సాధించాం. కంపల్సరీ మేము విజయం సాధించాం తెలియజేస్తున్నాం. ఇదే కదా ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అయితే మటుకు ఎవరికి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా తమ నాయకుడే గెలుస్తారు, తమ ప్రభుత్వమే వస్తుంది అంటున్నారు. ఇదంతా కూడా రేపు మనకి జూన్ 4వ తేదీన ఓటు లెక్కింపులో అయితేనే కరెక్ట్ విషయాలు అవి తెలుస్తాయి. అప్పటిదాకా కూడా ఇది సస్పెన్స్ ఇలాగే నెలకొంటుంది. అలాగే కూడా ఓటు ఎవరికి వేశారో అన్న విషయం అంతా బ్యాలెట్ బాక్స్ లో ఉంది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ అయినది అయితే కాదు.
రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ.